ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్య స్త్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ధనురాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అర్ధాష్టమ రవి, అర్ధాష్టమ శనేశ్వరుడు, అలాగే అర్ధాష్టమ రాహు, 4వ స్థానంలో ఈ 3 గ్రహాలు ప్రతికూలంగా ఉంటే, అష్టమ స్థాన స్థిత కుజుడు అనేటువంటి మరి ఒక గ్రహం కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నారు. షష్ఠ స్థాన స్థిత గురుడు అంటే ప్రధానమైనటువంటి గ్రహాలు ప్రతికూలించేటువంటి స్థానాల్లో ఉండటం వల్ల ఇది కొంత ఇబ్బందిని కలగజేస్తుంది. ఈ వారంలో ప్రధానంగా శుక్రబుధుల తాలూకు అనుకూలతలు కనబడుతూ ఉన్నాయి. దానితో పాటు వారాంతంలో యోగించేటువంటి చంద్రుడు, ఈ 3 గ్రహాల తాలూకు అనుకూలతలే ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. ప్రధానంగా దృష్టి అంతా కూడా అష్టమ కుజుడి పైన ఎక్కువ పడుతుంది. ఇంకా అర్ధాష్టమ శని, రవి, రాహు ఉన్నా కూడా ఆ 3 గ్రహాలను దాటి అష్టమంలో ఉండేటువంటి కుజుడు కొంత చెడు ఫలితాలని ఇస్తున్నారు. ప్రత్యేకించి అష్టమ స్థాన స్థిత కుజుడు ప్రవాసం కార్యహాని స్యాత్ కాసరోగం ప్రపీడనం స్థాననాశ అన్నారు. అంటే ఉన్నటువంటి స్థానాన్ని మార్చేటువంటి విధంగా, చేస్తూ ఉన్నటువంటి ఉద్యోగాన్ని మార్చేటువంటి విధంగా, లేదు పని వేళల్లో సమయాలు, అంటే ఇప్పటి వరకు ఒక షిఫ్ట్ లో పనిచేసే వాళ్ళకి ఇంకో షిఫ్ట్, వారి ఉద్యోగాలు ఆ షిఫ్ట్లో మార్పులు రావడం, ప్రత్యేకించి కుటుంబ కలహానికి ఇది కారణమవుతుంది. ఇది ప్రధానంగా చూసుకోవాలి. లేదా కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపనటువంటి స్థితికి ఇది 3 రకాలుగా రావచ్చు. కుటుంబ సభ్యులతో కలహము, కుటుంబ సభ్యులతోటి సమయాన్ని గడపలేనటువంటి స్థితి, కుటుంబ సభ్యులకి దూరంగా ఉండేటువంటి స్థితి. ఈ 3ట్లో ఏదైనా సరే సంభవించడానికి ఈ రాశి వారికి అవకాశం ఉంటుంది. ఇంకో విషయం ఏంటి అంటే, కుటుంబ సభ్యులతో కానీ లేదా బంధుమిత్రులతో కానీ ఏదైనా ఒక టూరు, దూర యాత్రలు, ఏదైనా దేశాంతరవాసం కానీ తీర్థయాత్రలు కానీ ఏవైతే అనుకున్నారో అవన్నీ కూడా వాయిదా పడేటువంటి పరిస్థితులకి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. ఇలా మీకు ఆహ్లాదాన్ని కలిగించేటువంటివి, లేదా అందరూ ఒక చోట గుమిగూడి ఏదైనా సంతోషకరంగా జరిగేటువంటి ఈవెంట్లు ఏవైతే ఉంటాయో వాటికి మీరు దూరం అవుతూ ఉంటారు. అది చెప్పదగినటువంటి మాట. అయితే ఇది శ్రమని, అలసటని సూచించేటువంటి గ్రహస్థితిగా కూడా చెప్పవచ్చును. కాబట్టి ఈ వారంలో కొంత జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి ఏదైనా ఒకటి మాట్లాడవలసి వచ్చినా, ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినా 1-2 సార్లు ఆలోచన చేయండి. ప్రత్యేకించి కుటుంబపరమైనటువంటి విషయాలని చర్చించేటప్పుడు లేదా ఇతరులతో చెప్పేటప్పుడు మీకు ఉండేటువంటి రహస్యాలను ఎప్పుడూ కూడా బట్టబయలు చేయకండి. వారే మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఈ రకంగా కొంత జాగ్రత్తగా గుట్టు అంటే ఏదైనా సరే మీ చేతిలోనే ఉండేటువంటి విధంగా జాగ్రత్తలు తీసుకోండి. ధనురాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము ఆకుపచ్చ.